చిలుక కూడా చనిపోతుంది. మళ్ళా మూడవసారి ఆశిస్తుంది అడిగితే వేరే ఉత్తర దేశాన గోవుకు అప్పుడే పుట్టినటువంటి లేకపోయినటువంటి అప్పుడు నాగమాసి భయపడతా పోతారు. అయినా లేకపోవడం పేడపూలు చనిపోయింది, రామచంద్ర చనిపోయింది, అయినా కూడా లేకపోవడం చనిపోతే నన్ను ఆ యజమాని కొడతాడేమని భయపడతా పోతే అయినా కూడా భగవంతుడి పైన భారం వేసి బయలుదేరుతాడు. తర్వాత అక్కడ నాగమాసి నోటకుండా ఆ గోవింద శబ్దం వింటానే ఆ లేగదోడు కూడా చనిపోతుంది. చివరికి మళ్ళా మహావిష్ణువు దగ్గరికి అడగగా స్వామి అక్కడ కూడా లేగదోడు చనిపోయింది, మళ్ళా ఇంకోసారి ఇంకా చెప్పండి అంటే అప్పుడు పరమదేశంగా పోయి అప్పుడే జన్మించినటువంటి రాజకుమారిని అడుగుకుంటాడు. అప్పుడు ఆయన చాలా భయపడిపోతాడు నాగమహర్షి. ఎందుకంటే లేగదోడు చనిపోయినా, రామచిలుక చనిపోయినా, పేడపురుగు చనిపోయినా కూడా ఎవరు నన్ను ఏమనలేదు. కానీ లేక ఆ రాజుకు సంతానం కలిగితే నేను ఉపయోగించే కూడా భయపడి చనిపోతే నన్ను రాజు శిక్షిస్తాడేమో అని భయపడతా పోయి అయినా భగవంతుని పైన బాధ వేసి బయలుదేరితే అప్పుడే పుట్టినటువంటి ఆ మగ శిశువుని అడిగిన తర్వాత ఆ శిశువు ఆకాశంలోకి పైకి పోయి మహారాజా నీకు సంతానం లేదని చింతించవద్దు, నీకు ఇంకా సంతానం కలుగుతుంది. నేను ఇది మొట్టమొదటి నాగమహర్షి నోడకుండా గోవింద అనే శబ్దం పేడపురుగా జన్మించి గోవింద అనే శబ్దం వెంటనే నాకు రామచంద్రుడికి జన్మ వచ్చింది. తిరిగి రెండవసారి రామచంద్రుడికి జన్మ వచ్చిన తర్వాత గోవింద శబ్దం అంటే నాకు లేగదోడుగా జన్మ వచ్చింది. మూడవసారి లేగదోడుగా నేను తిరిగిన తర్వాత నాకు మానవ జన్మ వచ్చింది. ఇక నాకు 4 సార్లు నేను గోవింద అనే శబ్దం విన్నాను, నాకు మానవ జన్మ లేదు, నేను భగవంతుల్లో కైవసిపోతాను. కాబట్టి మనకు మళ్ళీ ఎందుకంటే పుట్టుట సత్తుట ఈ రెండు కాలచక్ర మాదిరి బండికి లాభం ఏ విధంగా తిరుగుతూ ఉంటాయో అదేవిధంగా పుట్టుట సత్తుట మామూలుగా అటు జరుగుతుంది. కాబట్టి ఆ కీర్తి చేసినటువంటి సుబ్బయ్య గారికి ఆత్మశాంతి కలగాలని కూడా మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర నాట్య కళారంగ వారికి నా ఆశీస్సులు అందజేసుకుంటూ భావింప సకల సంపద రూప